శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో ఈ నెల ప్రారంభంలో తృతీయ స్థానమైనటువంటి ధనుసు రాశిలో 4 గ్రహాలు సంచరించడం జరుగుతోంది. తృతీయ స్థానం అన్నది ఉపజయ స్థానం కాబట్టి ఆ భావంలోకి వచ్చిన ప్రతి గ్రహం జాతకుడికి అభివృద్ధిని కలగజేస్తూ ఉంటుంది. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా తులారాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ప్రస్తుతం తృతీయ స్థాన సంచారంలో రవితో కలిసి ప్రయాణం చేయడం అన్నది ఒక విధంగా జాతకుడికి కొన్ని కొత్త వనరులు, కొత్త అవకాశాలు వచ్చినప్పటికి కూడా వ్యక్తిగతంగా తను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా తలపెట్టిన కార్యక్రమం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. స్త్రీలకి ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమయంలో కంపల్సరిగా ఈ తులారాశి వారు శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రుడికి సంబంధించిన పరిహారం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే వీళ్ళ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. చేసే పనిలో వేగం పెరుగుతుంది. ఒక గుర్తింపు, ఒక హోదా అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో ఇంచుమించుగా ఈ శుక్రమౌఢ్యం ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. ఆ సమయం వరకు ఎంతో ముందుగా ఉండే మీరు ప్రతి విషయంలో కూడా కొద్దిగా వెనకడుగు వేసి రావడం జరుగుతుంది. కొంత అధికారుల వల్ల, బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా రావడం జరుగుతూ ఉంటాయి. సో ఈ సమయంలో మీరు అందుకని శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అనుగ్రహాన్ని అంటే ప్రతినిత్యం శ్రీ సూక్తం పారాయణ చేయడం, లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయడం, విష్ణు సహస్రనామం చదవడం వల్ల మీ యొక్క తలపెట్టే కార్యక్రమాల్లో చాలా వరకు విజయం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని అపవాదాలు, నిందల నుంచి విముక్తి లభించే అవకాశం ఉన్నది. అయితే మరి ఇప్పుడు రవి కూడా 3వ స్థానంలో లాభాధిపతిగా ఉండడం వల్ల ప్రభుత్వ అధికారుల సహకారం లభిస్తుంది. మీలో ఉన్నటువంటి తెలివితేటలకి, నైపుణ్యానికి, కళలకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక టీవీ, మీడియా, సినిమా రంగంలో ఉన్న, యూట్యూబ్ రంగంలో ఉన్న కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి అందరి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు కొత్త కొత్త అవకాశాలకి దారితీస్తూ ఉంటాయి. కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు ధన సప్తమాధిపతిగా తృతీయ స్థానంలో ఉండడం అంటే ధనస్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తులకు సంబంధించి, భూములకు సంబంధించిన వ్యవహారాల్లో సెటిల్మెంట్ జరుగుతుంది. అలాగే వివాహపరంగా కొత్త వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వివాహ సంబంధాలు ఎదుర్కొన్న వారికి చాలా వరకు మీ ప్రయత్నం ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. వివాహ విషయంలో ఒక అగ్రిమెంటు, ఒక సెటిల్మెంట్ లాంటిది జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే స్థిరాస్తి, భూములు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి. కొత్త కస్టమర్స్ ఏర్పడతారు. మీ యొక్క పనిలో నైపుణ్యం పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రీడారంగం వారికి, లేదంటే ఏదన్నా ఉద్యోగ ప్రయత్నం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా వరకు మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇక బుధుడు యాజిటీజ్గా మీకు భాగ్యాధిపతిగా 3వ స్థానంలో ఉండడం వల్ల తరచూ ఏదో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక వీసా కోసం, పాస్పోర్ట్ కోసం విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి చాలా వరకు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. ఒక మంచి గురువు లభించడం వల్ల మీకు ఒక మంచి మార్గం కనబడుతూ ఉంటుంది. మీలో ఉన్న సందేహాలని నివృత్తి చేసుకొని మీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని, టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో కొద్దిగా కొత్త ఆదాయ వనరులు కూడా మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రాశివారు శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే సూర్య భగవాన్ని కూడా ప్రసన్నం చేసుకోవడం వలన విజయ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, పెద్దవాళ్ళని గౌరవించడం, వాళ్ళు చెప్పింది వినడం, ఈ విధంగా చేసుకుంటే ఆటోమేటిక్గా రవి యాక్టివేట్ అవుతే
ప్రభుత్వ సహకారం లభిస్తుంది, పెద్దవారి సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే మీకు శని ఈ సమయం అంటే ఈ నెలంతా కూడా 6వ స్థానంలో అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు నెరవేరుతాయి. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి విజయ అవకాశాలు లాంటివి లభిస్తూ ఉంటాయి. బట్ ఏదైనా నిరుద్యోగులు అన్నవాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేసినా ఏదో ఒక ఉద్యోగం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శని భగవానుడు ఎప్పుడు కూడా మీ స్థాయి కన్నా తక్కువ ఉద్యోగం ఇస్తూ ఉంటాడు తప్ప ఒకేసారి పెద్ద స్థాయి ఉద్యోగాలనుకో ఇవ్వకుండా ఉంటాడు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడం మంచిది. పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల ఇది సినిమా రంగం, అలాగే మీడియా, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మిగతా వాళ్ళు ఏదన్నా కొద్దిగా అత్యాశకు వెళ్ళడం కానీ, ఈజీ మనీ కొరకు వెళ్ళడం కానీ, ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈజీ మనీ జోలికి వెళ్లకుండా స్వశక్తితోనే చిన్న ప్రయత్నంతోనైనా కష్టపడైన ధనం సంపాదించాలి తప్ప వేరే మార్గాలు అన్వేషించడం వల్ల ఇబ్బంది పడడం, ఉన్నది నష్టపోవడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ తులారాశి వారికి మొదటి 15 రోజులు కొన్ని కొత్త ప్రయత్నాలు నెరవేరుతాయి. దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 3వ స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా 15వ తర్వాత చతుర్థ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు కొద్దిగా స్థిరాస్తి కొనడం కానీ, ఇల్లు మారడం కానీ, అలాగే ఏదైనా ఉద్యోగ మార్పులు కూడా 15 తర్వాత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. జనవరి నెలలో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ డేస్లో ఆ విధి విధానంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే జీవితంలో కొన్ని మలుపులు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మనకి ఈ డిసెంబర్ 30వ తారీఖున మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువుని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతూ ఉంటుంది. ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఈ డిసెంబర్ 30వ తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకున్నటువంటి సమస్త ఈతి బాధలు, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వీలైతే ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటూ విష్ణు సహస్రనామాన్ని కానీ, గోవిందనామాలను కానీ వినటం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. అలాగే జనవరి 31 అంటే ఇది డిసెంబర్ 30, జనవరి 31న శని త్రయోదశి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు. అదే రోజు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి కూడా మరి అభిషేకం చేయించుకోవడం వల్ల కంప్లీట్గా ఆ శుభ ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జనవరి 25వ తారీఖున రథసప్తమి రాబోతుంది. ఆ రోజు మీకు ఉన్న ఆచారం ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం సూర్యదేవుణ్ణి మరి పాయసం తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక పూర్వకాలం ఆచరిస్తున్నటువంటి గొప్ప రెమెడీ ఏంటంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 17వ తారీఖున ముక్కనుమ అని వస్తూ ఉంటుంది. ఆ ముక్కనుమ రోజు ఎవరు ఇల్లు కదలకుండా, ఊళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. అంటే పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ రోజు ఈ బొమ్మల కొలువు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మలతో ఒక అలంకారంగా స్టాండ్ లాగా ఈ బొమ్మల కొలువు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో రాధాకృష్ణులు, శివపార్వతులు అనేక రకాల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. ఈ బొమ్మల కొలువు మీరు ఏర్పాటు చేయడం వల్ల కానీ, ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఆ బొమ్మల కొలువు సందర్శించి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వాయినం అది స్వీకరించడం వల్ల 2 ప్రధాన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఒకటేంటంటే వివాహం కాని ఆడపిల్లలు ఈ బొమ్మల కొలువు పెట్టినా, దర్శించినా తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే
మీ గ్రామంలో మీ పట్టణంలో ఒక్కసారి ఈ బొమ్మల కొలువుని సందర్శించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం వల్ల కొన్ని అంటే ఇవి పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కాలగమనంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా ఈ జనవరి 15 నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దీక్ష తీసుకొని ఒక సంకల్పం చేసుకొని ఒక భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వల్ల నమ్మడం వల్ల ఆ ఫలితం కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ఆచారాలు వ్యవహారాలు పాటించడం ఏదైనా ఎవరిదైనా ఆంగ్ల సంవత్సరాది కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.